భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. గత సంవత్సరం జూన్ నెలలో ఒక మిషన్ పనిలో స్టార్లైన్ క్యాప్సూల్స్లో ఐఎస్ఎస్కు వెళ్లారు. అయితే వారు వెళ్లిన స్టార్లైన్ క్యాప్సూల్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సునీత విలియమ్స్తో పాటు విల్మోర్ భూమి మీదకు తిరిగి రాలేకపోయారు. దాదాపు 9 నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు. అయితే వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. ఆమె క్షేమంగా భూమికి చేరారు. మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ గారి గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఈ సమయంలో ఆమె జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఆమె రియల్ స్టోరీలో తెలుసుకుందాం. సునీత విలియమ్స్ అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లోని జులాసన్ గ్రామానికి చెందిన వ్యక్తి. 1957లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. న్యూరో శాస్త్రవేత్తగా అక్కడ స్థిరపడ్డారు. దీపక్ పాండ్యా భార్య బోనీ చలోకర్. ఆమె స్లోవేకియా దేశస్థురాలు. ఈ దంపతులకి 3 సంతానం. సునీత చివరి సంతానం. ఆమె అమెరికాలోని నవెల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, అలాగే ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి సైన్స్పై సునీతకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్ డేస్లోనే ఫస్ట్ ర్యాంకర్గా ఉండేవారు సునీత. పలు సైన్స్, ఫిజిక్స్ ప్రాజెక్టులు చేయడంపై కూడా ఆమె కాలేజీలో ఎంతో ఆసక్తి చూపించేవారు. తండ్రి సలహాతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరారు సునీత. 1987 మేలో అమెరికా నావికాదళంలో చేరిన ఆమె 6 నెలల తర్వాత బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. తర్వాత 1989లో నేవల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండ్లో నేవల్ ఏవియేటర్గా చేరారు. నేవల్ ఏవియేటర్గా యుద్ధ విమానాలు నడపడంలో ఆమె శిక్షణ తీసుకున్నారు. నేవీ నుంచి రిటైర్ అయ్యాక 1998 ఆగస్టులో జాన్సన్ స్పేస్ సెంటర్లో వ్యోమగామిగా శిక్షణ తీసుకున్నారు. 30 సంవత్సరాల అనుభవంలో వివిధ ఎయిర్క్రాఫ్ట్లపై సుమారు 2770 ఫ్లైట్ అవర్స్ అనుభవం ఆమె సంపాదించారు. తర్వాత ఆమె నాసాకి అప్లై చేశారు. ఇలా ఆమెని నాసాలో వ్యోమగామిగా తీసుకున్నారు. 1998లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకున్నారు ఆమె. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో మహిళ సునీత విలియమ్స్. తొలి అంతరిక్ష పర్యటన డిసెంబర్ 2006 నుంచి జూన్ 2007 వరకు జరిగింది. ఇలా అంతరిక్ష యాత్ర చేశారు తొలిసారి. అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు ఇలాంటి అనుభవం గడించారు. ఈ సమయంలో ఆమె తనతో పాటు భగవద్గీతను కూడా అంతరిక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లారు. 2012లో రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె 127 రోజుల పాటు అక్కడే ఉన్నారు. రెండోసారి వెళ్ళినప్పుడు ఓం చిహ్నంతో పాటు ఉపనిషత్తులను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లారు. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీత విలియమ్స్ ఘనత కూడా సాధించారు. ఆమె తన కెరీర్లో 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. ఎక్కువ సమయం పాటు స్పేస్ వాక్ చేసిన వారిలో మొత్తంగా సునీత విలియమ్స్ 4వ స్థానంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మారథాన్ రన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. 2007లో ఐఎస్ఎస్లో ఆమె ట్రెడ్మిల్పై మారథాన్ రన్ చేశారు. అమెరికా సైన్యానికి సంబంధించి 4 అవార్డులు పొందారు ఆమె. అంతరిక్షంలో విశేష సేవలందించినందుకు గాను నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ను కూడా పొందారు. అమెరికాలో పలు సంస్థల్లో ఆమె సభ్యురాలుగా కూడా ఉన్నారు. అమెరికా హెలికాప్టర్ అసోసియేషన్, సొసైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్ సహా ఇతర సంస్థల్లో సభ్యురాలుగా ఉన్నారు సునీత. అంతరిక్షంలోనే కాదు, సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కిలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులు పరిశోధించారు. దీనికోసం నాసా ఒక టీంని ఎంపిక చేస్తే ఆమె కూడా అందులో ఉన్నారు. ఇలా 9 రోజుల పాటు నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ బృందంతో కలిసి పనిచేశారు ఆమె. ఇక అంతరిక్ష కేంద్రంలో సాహస యాత్ర గురించి చూస్తే 2024 జూన్ 5 నుంచి 2025 మార్చి 18 వరకు ఈ సాహస యాత్ర జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో చేరుకున్నారు. దానిలో తలెత్తిన సమస్యల కారణంగా 9 నెలలు అక్కడే ఉండిపోయారు. వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడానికి నాసా, స్పేస్ ఎక్స్ సహకారంతో 2025 మార్చి 15న క్రూ 10 మిషన్ను ప్రారంభించింది. 286 రోజులు అంతరిక్ష ప్రయాణం తర్వాత మార్చి 18న భూమికి తిరిగి క్షేమంగా వచ్చారు వీరిద్దరు. స్టార్లైనర్ ప్రొపల్షన్ సిస్టంలో సమస్యలు ఏర్పడడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇలా 9 నెలలు ఉండవలసి వచ్చింది. స్టార్లైనర్కు బదులుగా స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో వారిని తిరిగి భూమికి తీసుకురావాలని నాసా నిర్ణయించింది. 286 రోజుల అంతరిక్షంలో గడిపిన తర్వాత మార్చి 18న భూమికి తిరిగి వచ్చారు క్షేమంగా. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ను నాసా ఎప్పటికప్పుడు వారి బాగోగుల గురించి ట్రాక్ చేస్తూనే ఉంది. వారు తగినంత పోషకాహారం తీసుకుంటున్నారా లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, వారి ఆరోగ్యానికి సంబంధించి విషయాలు కూడా ఎప్పటికప్పుడు వెల్లడించేది.
నిజానికి సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. సునీత విలియమ్స్ ఆమెతో పాటు చిక్కుకుపోయిన బుష్ విల్మోర్ ఎలాంటి ఆహారం తీసుకున్నారో చూస్తే ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని వీరు తీసుకున్నారు. సునీత పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్టైల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్ తీసుకున్నారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్ ల్యాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పౌడర్ రూపంలో వీటిని తీసుకుంటారు. పాడవకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడి చేసుకుని ఆస్వాదిస్తారు. వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్ తీసుకున్నారు. వ్యోమగాములు 8 రోజులు ఉండడానికి వెళ్ళి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి వచ్చింది. అయితే ముందు తాజా పండ్లు, తాజా ఆహారమే తీసుకున్నారు. 3 నెలల తర్వాత మాత్రం డ్రై కూరగాయలు, పండ్లపై ఆధారపడ్డారు. ఇక బ్రేక్ఫాస్ట్లో పొడి పాలతో తృణధాన్యాలు తీసుకున్నారు. ప్రోటీన్ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా మాంసం తీసుకున్నారు. అంతరిక్షంలో భూమి మీద ముందే వండేసిన వంటకాలను పాడవకుండా ఉండేలా తయారు చేసి వారు తీసుకువెళ్లారు. అక్కడ జస్ట్ వేడి చేసుకొని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంతకాలం వ్యోమగాములు దాదాపు 530 గ్యాలన్ల మంచినీటిని ఉపయోగించుకున్నారట. ఇక సుదీర్ఘకాలం అంతరిక్ష ప్రయాణంలో ఆమె తెలుసుకున్నవి, విలియమ్స్ తన మిషన్లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి అక్కడ పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాని ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చేయవచ్చు, అక్కడ ఉండే తగినంత మేర నీటితో కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచవచ్చు వంటి వాటి గురించి పరిశోధన చేశారు. క్యూ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి సునీత విలియమ్స్ బయటకు వచ్చే క్రమంలో నడవలేని స్థితిలో కనిపించారు. సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలోని ISSలో ఉన్నందుకు ఆమె శరీరం నేలపై నడవలేదు. దీర్ఘకాలికంగా అంతరిక్షంలో ఉండడం వల్ల ఆస్ట్రోనాట్లకు అనేక సమస్యలు వస్తాయి. దీంతో ఆమె తన నడకను మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. దాదాపు 45 రోజుల సమయం పడుతుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి శరీరం తేలిగ్గా మారుతుంది. సునీత అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల ఆమె ఎముకలు పెలుసుబారి, గండరాలు క్షీణించి ఉంటాయి. రేడియేషన్ కారణంగా దృష్టిలోపం వంటి సమస్యలు కూడా కొందరికి వస్తాయి. రక్త ప్రసరణలో తేడా వస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో అందుకే ఆమె వైద్యుల పర్యవేక్షణలో 45 రోజుల పాటు ఖచ్చితంగా ఉంటారు. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వారు ప్రయాణించారు. దీనివల్ల ప్రతిరోజు 16 సార్లు భూమిని చుట్టేశారు. ఈ లెక్కన రోజుకి 16 సూర్యోదయాలు చూశారు. వారికి ప్రతి 45 నిమిషాలకు ఒక సూర్యోదయం అయ్యేది. మరో విషయం ఏంటంటే 286 రోజులుగాను 4,500 సార్లు వారు పొడమి చుట్టూ తిరిగారు. 121 మిలియన్ల స్టాట్యూడ్ మైళ్లకు పైగా ప్రయాణం చేశారు. ఇండియాలోని గుజరాత్లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు కూడా ఉంది. ఇక్కడ వారు ఆమె క్షేమంగా రావడంతో ఎంతో సంతోషించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలోని ఆమె 59వ పుట్టినరోజు కూడా జరుపుకున్నారు. అంతరిక్ష కేంద్రంలోకి సమోసాలు తీసుకువెళ్లిన తొలి వ్యోమగామి కూడా ఆమె. అంతరిక్ష ప్రయాణాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు ఆ ప్రభావాల నుంచి కోలుకోవడానికి నాసా 45 రోజుల పాటు పునరావాస మిషన్కు వారిని పంపిస్తుంది. ఇక 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమెకు ప్రకటించింది. బోస్టన్ మారథాన్లో పాల్గొన్న మొదటి వ్యక్తి కూడా సునీత విలియమ్స్. ఇక సునీత విలియమ్స్ గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అప్పటి పాఠశాల విద్యాశాఖ పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠంగా కూడా ఆమె గురించి చేర్చింది. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసింది. 2013లో 9వ తరగతి హిందీ పాఠ్యపుస్తకంలో 11వ పాఠంగా కూడా చేర్చారు ఆమె గురించి. ఆస్ట్రోనాట్స్కు సాధారణ జీతాలు మాత్రమే ఉంటాయి. అయితే ఏదైనా అనుకోని ఘటన జరిగి ISSలో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తే ఇన్సిడెంటల్ పేరుతో నాసా వ్యోమగాములకు భారీగా డబ్బులు ఇస్తుంది. సునీత విలియమ్స్, విల్మోర్లు GS-15 ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు. ఈ GS-15 జాబితాలోని ఉద్యోగులు అమెరికాలో అత్యధిక జీతం అందుకుంటున్న జాబితాలో ఫస్ట్ ఉన్నారు. వీరి బేసిక్ శాలరీ భారతీయ కరెన్సీలో 1,08,00,000 నుంచి 1,41,00,000 మధ్య ఉంటుంది. సునీత విలియమ్స్ కుటుంబం గురించి చూస్తే సునీత విలియమ్స్ భర్త పేరు మైకేల్ జే విలియమ్స్. ప్రస్తుతం టెక్సాస్లోని ఫెడరల్ మార్షల్గా విధులు నిర్వహిస్తున్నారు. 1987లో మేరీల్యాండ్లోని నేవల్ అకాడమీలో శిక్షణ పొందే సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. 20 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. అయితే వీరికి పిల్లలు లేరు. పెంపుడు కుక్కలనే తమ పిల్లలుగా పెంచుకుంటున్నారు ఈ దంపతులు. వీరి ఇంట్లో మొత్తం 3 శునకాలు ఉన్నాయి. పిల్లల కంటే ఎక్కువగా ప్రేమగా వీటిని చూసుకుంటున్నారు. పిల్లలు లేకపోవడం గురించి కొన్నేళ్ల క్రితం సునీత విలియమ్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందరిలాగా నాకు తల్లి కావాలని ఉంది, కానీ వ్యోమగామి అవ్వాలన్నది నా కల. పిల్లలు ఉంటే వారి కోసం నా కెరీర్ వదులుకోవాల్సి ఉంటుంది. వ్యోమగామిగా మారి ప్రపంచానికి దిక్సూచిగా మారాలని నేను నిర్ణయించుకున్నాను. పిల్లలు లేరన్న బాధ అప్పుడప్పుడు బాధిస్తుంది, కానీ మేము పెంచుకుంటున్న కుక్క పిల్లలు ఆ లోటు మాకు లేకుండా తీరుస్తున్నాయి. ఇలా సునీత విలియమ్స్ చెప్పుకొచ్చారు. ఇక సునీత విలియమ్స్ గురించి ఆమె ఫ్యామిలీ కూడా ఓ మాట చెప్తుంది. సునీత విలియమ్స్కు స్పేస్ సెంటరే కుటుంబం అంటారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్. సునీత అన్నయ్య థామస్తో పాటు అక్క దీనా ఆనంద్ కూడా ఉన్నారు. వారి పిల్లలను కూడా సొంత పిల్లల్లా చూసుకుంటారు ఆమె. టెక్సాస్లోని హ్యూస్టన్ శివార్లో నివసిస్తున్నారు సునీత. 2006లో మొదటిసారి తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లారు. 2012లో ఓం సింబల్ను తీసుకువెళ్లారు.
గణేష్ విగ్రహాన్ని కూడా ఎప్పుడూ తనకు తోడుగా తీసుకువెళ్తూ ఉంటారు ఆమె. ఇక సునీత విలియమ్స్ ఆస్తులు సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు. ఇది సునీత విలియమ్స్ గారి రియల్ స్టోరీ. ఆమె దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. ఆమె రియల్ స్టోరీపై మీ అభిప్రాయాలు తప్పక కామెంట్లో తెలియజేయండి.